మీకు ఒక వీడియో చూపిస్తానండి. అది ఇప్పటిది కాదు, క్లియర్గానండి. ఇప్పుడుది కాదు, అంటే కూటమి ప్రభుత్వం హయాంలో వీడియో కాదు, ఇది జగన్ గారి గవర్నమెంట్లో ఆయన ప్రభుత్వం హయాంలో వచ్చిన వీడియో అది. కానీ అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ బాగా ట్రెండ్ అవుతుంది. అది ఏంట్రా అంటే ఆ వీడియో ఉద్యోగులు ఎవరైతే వాళ్ళకి జీతాలు అందటం లేదని ఉద్యోగులు అప్పట్లో భిక్షాటన చేస్తున్నట్టుగా ఒక వీడియో అయితే చేశారు. ఆ వీడియో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పెట్టిన వీడియో. అదేంటో విచిత్రం తెలియదు, కానీ ఇప్పుడు ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది, అది ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. అది చాలామందికి తెలియక ఇప్పుడు పెట్టారేమో అనుకుంటున్నారు. ఇప్పుడు పెట్టింది కాదు, కానీ ఆ ప్రాబ్లం అయితే అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు స్టార్ట్ అయింది, అంతే తేడా. ఉండి కోల్ది ఉంటుంది మ్యూజిక్. తర్వాత ఇంకోటి ఏంటంటే అప్పుడు జరిగిన ఆ వీడియో ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుంది, ఆ వీడియో అంటే ఒకసారి మీరు చూద్దరు కానీ ఒక్క నిమిషం. గడిచిపోయింది, జీతాలు ఇవ్వండి. అయ్యా జీతం, అయ్యా జీతం, అయ్యా జీతం. సిగ్గు ఒకటో తేదీకి జీతాలు చెల్లించకపోవడం. చూశారు కదండి. అయ్యా జీతం, అయ్యా జీతం, అమ్మా జీతం, అమ్మా జీతం, ఇవ్వండి మాకు జీతాలను. ఇక్కడ మీరు ఒకటి గమనించాలా, ఇది యాక్చువల్గా దాని మీద రాసుంది క్లియర్గా, జగన్ దెబ్బకు విజయనగరంలో టీచర్ల పరిస్థితి అని రాసుంది. జగన్ గారి హయాంలో శాలరీలు రాక టీచర్లకి ఒకనొక సందర్భంలో శాలరీలు పడక వాళ్ళు చేసినటువంటి వీడియో ఇది. యాక్చువల్గా అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అవుతుంది. చాలామంది ఈ రాసింది ఎవరో పట్టించుకోవట్లా. ఏంటంటే ఇప్పుడు ఎలాగో శాలరీ రాలేదు, వాస్తవానికి ఇప్పుడు టీచర్లకి ఈ మంత్ శాలరీ పడలా. ఈ మంత్ చాలా అన్ని ప్రభుత్వ ఉద్యోగులకి అందరికీ శాలరీలు ఇస్తారు, కానీ టీచర్లకు మాత్రం శాలరీలు పడలేదు. శాలరీలు పడకపోవడం ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవ్వడం గొప్పగా సింక్ అయ్యింది. కాబట్టి ఇది యాక్చువల్గా ఈ వీడియో ఇప్పుడు కాదు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ తాలూకా వీడియో ఇది. ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుందో అర్థం కాదు. మొత్తం దాన్ని భయంకరంగా వైరల్ చేస్తున్నారు. ఎలా వైరల్ చేస్తున్నారో అటు టీడీపీ వాళ్ళు, ఇటు వైసీపీ వాళ్ళు కూడా దీన్ని వైరల్ చేస్తారు విచిత్రంగా. ఏంటంటే మరి ఆ లైన్ మర్చిపోయారో, ఆ లైన్ చూడలేదు ఏంటో తెలియదు, వైరల్ చేస్తున్నారు. మొత్తానికి వాళ్ళు వైరల్ చేసినా వీళ్ళ వైరల్ చేసినా ఎక్కడ వీడియో అయినా కానీ ఏం వీడియో కానీ టాపిక్ మాత్రం ఒకటే, టీచర్లకి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకి జీతాలు పడలేదు, ఈ నెల కూడా పడలా. కాబట్టి అందువల్ల ఏంటో తెలియదు, కానీ ఆ జీతాలు ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారంగా ప్రతి నెల 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులందరికీ జీతాలు వేస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. కాకపోతే ఫస్ట్ మంత్ మాత్రం 1వ తారీఖున పడ్డది, తర్వాత 5, 6, 7, 8 కూడా అవుతుంది ఒకసారి. కాబట్టి చెప్పడం ఈజీ అనండి, చేయడం చాలా కష్టం. ఎందుకురా అంటే కనుక ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఏంటంటే డబ్బులు లేక, ఖజానాలో నిధులు లేక మేము వేయలేకపోతున్నాం అని అంటున్నారు. కాకపోతే సంపద సృష్టిస్తానన్నారు కదా అని మీరు అనొచ్చు. సృష్టిస్తున్నారు కూడా, కొంచెం టైం పడుతుంది అంతే తేడా. కాబట్టి చూడాలా, ఒక ఏడాది పాటు చూడాలా. ఒక ఏడాది పాటు చూసిన తర్వాత అప్పటికీ వేయలేకపోతే కనుక అప్పుడు మీరు అడిగినా తప్పులేదు. కాబట్టి గ్రేస్ పీరియడ్ ఖచ్చితంగా ఒక 1 ఇయర్ అయితే కనుక ఏ ప్రభుత్వానికి ఇవ్వాలనేది నా వాదన. కాబట్టి ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవడం బట్టి మీకు ఈ విషయం తెలియజేయాలని మీ ముందుకు రావడం జరిగింది. మర్చిపోద్దు ఫస్ట్ లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయం ఏంటో నేను తెలుసుకోవాలనుకున్నాను కాబట్టి కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.